హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు శనగలతో గుడాలైతే వేస్తున్నాను. పిల్లలకైతే ఈరోజు స్కూల్ లేదండి, 2 డేస్ హాలిడే ఈరోజు రేపు. అందుకోసం అయితే శనగల గుడాలు వేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాక 2 ఎండుమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే మాత్రము మనం చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. ఏదో ఒక వీడియో మాత్రమే వైరల్ అవుతుంది. అందుకోసం ప్రతిరోజు ఒక వీడియో పెడుతూనే ఉండాలి. అయ్యో లైక్స్ రావడం లేదని మాత్రము మనం వెనకడుగు అయితే వేయకూడదు. చూడండి, పోపు ఫ్రై అయ్యాక అందులో పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలను అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగైనా యూట్యూబ్లో మనం రానియాలి అంటే, సక్సెస్ కావాలి అంటే మాత్రం ప్రతిరోజు కష్టపడాలి అండి. 1-2 వీడియోలకు వ్యూస్ రానంత మాత్రాన మాత్రం బాధపడద్దు. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కారం అయితే వేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే పోపులోనైతే ఆనియన్ వేసుకోలేదు, నేనైతే పోపులో వేసుకోను ఫ్రెండ్స్. ఇలా పచ్చివే కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. మా వాళ్ళకు కూడా ఇలా వేయడమే ఇష్టము, ఇలానే తింటారు. అలాగే యూట్యూబ్ నుండి మనీ సంపాదించాలన్నది మాత్రం అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్. చాలా కష్టపడాలి. ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో తీసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత చూడండి, నేనైతే ఆనియన్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకున్నాక చూడండి మా వయసు అయితే తింది, నేను కూడా తింటున్నాను. కాలుతున్నాయి, బాగా వేడిగా ఉంది. బయట వేడి, ఇవి వేడి ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఏతులకు ఒక మిర్చి అయితే నవ్వులాను, ఎండుమిర్చి. అది నవ్విలాక చూడాలి నా గొంతులో మంట ఎలా ఉందో. వాటర్ అయితే పడి తాగేశాను. చూడండి ఎలా కారం అయితే అయిందో. ఆ తర్వాత మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.